చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, సార్ నేను ఈ బ్రాండ్ వాడటం వలన చాలా లావ్ అయ్యాడు, చాలా పెరిగిపోయాడు. అఫ్ కోర్స్ నువ్వు ప్రొద్దుటి సాయంకాలం దాకా అందులో లోడెడ్ షుగర్స్ పెడితే అఫ్ కోర్స్ యువర్ షుగర్ ఇఫ్ యూ ఇంటేక్ లాట్ ఆఫ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. డైరీ మిల్క్ 5 స్టార్ కాకుండా దే ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ విత్ వన్ గమ్మీ బేర్ అ డే అంటే ఓకేనా, ఆర్ ఇస్ ఇట్ హార్మ్ఫుల్? చాలా మంచి పాయింట్ చెప్పావమ్మా. ఆ మూమెంట్కి నా బేబీని నేను బ్రతికించుకోవాలి. ఈ పాలు కాకపోతే బెస్ట్ పాలు ఏంటి, ఫార్ములా మిల్క్ ఇచ్చింది, బ్రతికించుకుంది. ఆ తర్వాత సొసైటీ ఇచ్చే మాటలు పడలేక ఒక తల్లికి చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో ఇది నిజంగానే ఫార్ములా మిల్క్ తాగిన బేబీకి ఇమ్యూనిటీ లో ఉంటుందా? హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, మళ్ళీ నేను వచ్చాను డాక్టర్ సతీష్తో. హాయ్ డాక్టర్. నమస్తే అమ్మా. హలో అమ్మా. ఫస్ట్లీ మన ప్రీవియస్ వీడియోస్కి చాలా అప్లోస్ వచ్చింది. చాలా మంది పేరెంట్స్ చాలా అప్రిషియేట్ చేసి మీకు పర్సనల్గా థ్యాంక్ యూ అని చెప్పమన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ దట్ you love the content and will come up with much better ones, more and much better. Yes. అయితే ఫస్ట్ మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటున్నారు, మీ అడ్రస్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అన్నీ అడుగుతున్నారు. సో అట్లీస్ట్ మీరు ఏ హాస్పిటల్లో ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉన్నారని చెప్తే నేను నా పర్సనల్ వేరే వ్లాగ్స్లో చెప్పాను, బట్ ఇఫ్ యూ కుడ్ షేర్ దట్. She said, Dr. Satish Ganta, I am available at Little Stars and She Women and Children's Hospital at Banjara Hills. And in the evenings, I am available at Kondapur, the same Little Stars and She Women and Children's Clinics at Kondapur. Okay, ma. Rondo the phone number, amma. Phone number, if I give my phone number, I won't be able to do justice to the parents while I'm seeing the patients. So it will be difficult to answer all the queries on a phone. But as I said, please take an appointment and I'm happy to meet you. ఓకే, సో ఇవాళ టాపిక్ చాలా నాకు యాజ్ అ పేరెంట్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ టాపిక్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్. ఒక మదర్గా, ఒక పేరెంట్గా చాలా కన్ఫ్యూజింగ్గా ఈ మధ్య మార్కెట్లో జరుగుతున్న థింగ్స్ని బట్టి నేను కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఇందులో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఏది చేస్తే మన పిల్లలకి కరెక్ట్ అనేది ఐ వాంట్ అ సొల్యూషన్. Sure. సో ఫస్ట్లీ మన పిల్లల న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఫస్ట్ మీల్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మీరు అదే చెప్తారు, లైక్ దేనిపైన మనం ఫోకస్ చేయాలి, వాళ్ళకి అన్ని న్యూట్రిషన్ మనం ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళ ప్లేట్ని ఎలా డివైడ్ చేయాలనేది డే 1 నుంచి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాము. కరెక్ట్. ఈ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కపుల్ ఆఫ్ మిస్టేక్స్ యాజ్ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ కేర్ ప్రొవైడర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కపుల్ ఆఫ్ మిస్టేక్స్ చేసేస్తారు. ఓకే, ఇది నచ్చుతుందా, మెత్తగా చేస్తే తినేస్తున్నారా, ఇలా పెట్టిద్దాము, ఇదే నచ్చుతుందా, డైలీ ఇదే పెట్టిద్దాము. అలా చేసి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఫుడ్ అవాయిడ్ చేసేసి సరిగ్గా తినకపోవడం, అరే నా పిల్లలు సరిగ్గా తినట్లేదు, వాళ్ళకి న్యూట్రిషన్ సరిపోతుందో లేదో అని మనం యాజ్ అ మదర్ వరీ అయిపోయి టెన్షన్ తీసుకొని మార్కెట్లో న్యూట్రిషన్కి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. సో ఓకే, ఇవాళ తినట్లేదా, సరే ఈ సప్లిమెంట్ ఇచ్చేద్దాము, కవర్ అయిపోద్ది అన్నట్టు పేరెంట్స్ అలా అయిపోతున్నారు. సో దానిపైన కరెక్ట్ అనేది నాకు ఇఫ్ యూ కుడ్ గైడ్ మీ. సో మీరు అడిగిన క్వశ్చన్స్ యాక్చువల్గా దేవర్ మెనీ స్మాల్ క్వశ్చన్స్ ఇన్ దట్ వన్ బిగ్ క్వశ్చన్. సో ఫస్ట్ కొంచెం లెట్ us గెట్ టు ద బేసిక్స్. నువ్వు ఇందాక చెప్పావు కదమ్మా, ఫుడ్ పెట్టినప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఒక సమతుల్యమైనటువంటి ఆహారం ఉండాలి. సమతుల్యం అంటే ఇట్స్ అ బ్యాలెన్స్ డైట్, దట్స్ ఇట్. ఆ బ్యాలెన్స్ డైట్ మనం ఇచ్చేటప్పుడు మనం అందులో సరిపడగా వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, ఇవి 5 ఉండాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం గమనించాల్సింది ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా ఇచ్చేటువంటి ఆ ఆహారం, సమతుల్యమైనటువంటి ఆహారం కంపల్సరీగా ఫోకస్డ్గా ఆ పిల్లలకి ఆ ఎదుగుదల కోసం మనం చేయాలి. సో ఫస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆ 5 ఎందులో దొరుకుతాయి. సో కామన్గా మనం అర్థం చేసుకోవాల్సింది, సో ఫస్ట్ పాయింట్ ఈజ్ యువర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఇవి దొరికేటివి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనే దొరుకుతాయి, నాట్ ఇన్ మెడిసిన్స్. నో, నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవటం వలన అది ఈక్వల్ కాదు. దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ ఫుడ్. మీరు ఎప్పుడైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇచ్చారో మీరు వైటమిన్స్ మినరల్స్ చాలా 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 అంటే పూర్తిగా బాడీకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చేస్తారు. అందులో ఆ ఫ్రూట్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఐ కీప్ టెలింగ్ యూ, అన్ని ఫ్రూట్స్ చేంజ్ చేసి ఇస్తూ ఉండాలి. వెజిటబుల్స్ కూడా చాలా సూపర్ ఫుడ్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఇట్స్ లైక్ రెయిన్బో కలర్స్, అన్ని కలర్స్ ఫ్రూట్స్, అన్ని కలర్ వెజిటబుల్స్ కూడా ఇవ్వాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైటమిన్స్ మినరల్స్ కూడా ఎప్పుడైతే మీరు వంట వండుతారో దోస్ వైటమిన్స్ అండ్ మినరల్స్ గెట్ డిసింటిగ్రేటెడ్ పనిచేయదు. సో దట్ ఈస్ వై ఐ కీప్ ఎంఫసైజింగ్, మీరు వెజిటబుల్స్ బాయిల్ చేసిస్తే పర్వాలేదు, కొద్ది గొప్ప ఉంటాయి. బట్ మనం ఎలాగో ఫ్రూట్స్ బాయిల్ చెయ్యం, కుక్ చేయం కదా. సో దట్ ఈస్ వై ఐ కీప్ టెలింగ్ యూ, నీ పిల్లలు వచ్చినప్పుడు కూడా ఎన్ని తిన్నావు ఫ్రూట్స్ ఇవాళ, డిడ్ యూ హ్యావ్ యువర్ 3 fruits a day or 4 fruits a day అని ఎప్పుడు ఎందుకు అడుగుతానంటే దట్ ఈస్ యువర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ యువర్ వైటమిన్స్ అండ్ యువర్ మినరల్స్. దట్స్ ఇట్. నీ ఇమ్యూనిటీని ఫైట్ చేయాలంటే దట్ ఈస్ యువర్ గో టు థింగ్. ఓకే, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ద నెక్స్ట్ ఈజ్ యువర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే మనం రోజు అలవాటుగా తినేది, మన ఇండియన్ డయట్లో దండుగా ఉండేది అండ్ ఎక్కువ. మనం అడుగుతాం, అన్నం తిన్నాను లేకపోతే రోటీ తిన్నానని చెప్తాం, కానీ నేను కూర తిన్నాను ఫ్రూట్స్ తిన్నానని చెప్పం మనం, బికాస్ దట్ ఈస్ హౌ వీఆర్ కల్చరలీ బ్రాటప్. సో ఆ కార్బోహైడ్రేట్స్ అన్నవి మన రైస్ కానీ, రోటీ కానీ, చపాతీ కానీ, కొర్రలు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కార్బోహైడ్రేట్స్. అది మనకి ఇనఫ్ దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్స్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఘీ ఆర్ ఆయిల్స్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాట్స్, మనకి ఫ్యాట్స్. దిస్ ఇస్ ద ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ప్రోటీన్. ద ప్రోటీన్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది బాడీ. సో అంటే ఆ ప్రోటీన్ ఈజ్ వాట్ బిల్డ్స్ యువర్ బాడీ, బిల్డ్స్ యువర్ మజిల్, బిల్డ్స్ యువర్ బోన్. సో ఇదన్నీ, సో దోస్ ఆర్, అందులో బ్రేక్ డౌన్ చేస్తే దే ఆర్ అమినో యాసిడ్స్. సో ఈ అమినో యాసిడ్స్ ఆర్ నీడెడ్ ఫర్ అవర్ బాడీ. సో అట్లాగా ఈ 5 things ఆర్ చాలా 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 ఇంపార్టెంట్. నౌ ఇందాక మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే రిగార్డింగ్ మల్టీవైటమిన్స్. ఓకే, మల్టీవైటమిన్స్ అన్నది నేను నా ప్రాక్టీస్లో రెగ్యులర్గా అందరికీ వాడటం జరగదు, ఆనెస్ట్గా, బికాజ్ అవసరం ఉండదు. సో వాట్ ఐ అడ్వైజ్ ఇస్, మీ బేబీకి కూడా వైటమిన్ డి ఎందుకు ఇస్తాము, బికాజ్ వైటమిన్ డి అన్నది మనకి న్యాచురల్ ఫుడ్ సోర్సెస్లో ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ యువర్ న్యాచురల్ సన్లైట్. సో దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై యాజ్ డాక్టర్స్ వీ ప్రిస్క్రైబ్ వైటమిన్ డి. మిగతా మల్టీవైటమిన్స్ అన్నీ కూడా అవసరం లేదమ్మా. తల్లిపాలు సమంగా ఉంటే అన్ని మల్టీవైటమిన్స్ కూడా తల్లిపాల్లోనే ఉంటాయి. అండ్ ఫార్ములా ఇచ్చినా కూడా, ప్రతి ఫార్ములాస్లో కూడా దే ఆర్ యాడింగ్ దోస్ మల్టీవైటమిన్స్. సో ఐ వుడ్ పర్సనలీ నాట్ రికమెండ్ మల్టీవైటమిన్స్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి మీరు అడిగింది, మరి వాట్ టు డూ, వాట్ షుడ్ ఐ మిక్స్ ఇన్ ద మిల్క్ ఆర్ వాట్ షుడ్ ఐ మిక్స్ అంటే, ఫస్ట్ నేనేమంటానంటే, అమ్మ, ఒకటి మనం ఇచ్చేది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఆర్ వీ డూయింగ్ ద రైట్ థింగ్. సో మనం ఇచ్చేది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని తెలవక ముందు గ్రోత్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ తలకొలత, వయసుకు తగ్గ పొడవు, ఈ 3 ఉన్నాయా లేదా, ఆ 3టికి సరిపడగా దాంతోపాటు క్లినికల్ ఫీచర్స్ ఏంటి, వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందా, లేదా బి డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ సి డెఫిషియన్సీ, ఇవి క్లినికల్గా నేను చాలా క్లియర్గా ఒక్కొక్కటి చూసుకుంటాను. ఇఫ్ ఏదైనా లోటుపాటు ఉందని నాకు క్లినికల్గా అనిపిస్తే అప్పుడు వాట్ ఐ డూ ఇస్ ఐ డూ అ సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్.
ద యూజువల్ డెఫిషియన్సీ నేను చేసేది ఏంటంటే ఐ డూ అ ఫస్ట్ సిబిపి, అంటే హిమోగ్లోబిన్ సమంగా ఉందా లేదా, విటమిన్ డి బాడీలో కరెక్ట్గా ఉందా లేదా, విటమిన్ B12 కరెక్ట్గా ఉందా లేదా, కాల్షియం ఫాస్ఫరస్ కూడా కరెక్ట్గా ఉందా లేదా. సో ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒకవేళ లోపం ఉంటే మనం ఈజీగా సప్లిమెంట్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో నా సలహా ఏంటంటే ఏదైనా లోటుపాటు ఉంటే దాన్ని కరెక్ట్ చేద్దాం. లోటుపాటు లేనప్పుడు అది దాన్ని కరెక్ట్ చేయటం ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ గో అవే ఇన్ ది యూరిన్. సో మనకేదో మెంటల్ సాటిస్ఫాక్షన్ అంతే. నేనేదో నా కొడుక్కి మల్టీవైటమిన్స్ ఇస్తున్నాను, నువ్వు ఇందా చెప్పావు కదమ్మా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, నో. సో దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్రాండ్ నేమ్స్, బట్ చాలా ప్రోటీన్ పౌడర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ లోడెడ్ విత్ షుగర్ అమ్మా, లోడెడ్ విత్ షుగర్. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, సార్ నేను ఈ బ్రాండ్ వాడటం వలన చాలా లావ్ అయ్యాడు, చాలా పెరిగిపోయాడు. అఫ్ కోర్స్ నువ్వు పొద్దుటి సాయంకాలం దాకా అందులో లోడెడ్ షుగర్స్ పెడితే అఫ్ కోర్స్ యువర్ షుగర్ ఇఫ్ యూ ఇంటేక్ లాట్ ఆఫ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. అది దట్ డజంట్ మీన్ టు సే ఇట్స్ హెల్దీ అమ్మా. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ జస్ట్ ట్రై అండ్ అవాయిడ్. అండ్ నీ బేబీకి ఏం అవసరమో అది చూద్దాం, ఏది లోటుపాటు ఉందో అది చూద్దాం, అది చూసుకుని అప్పుడు దాన్ని అవసరమైతే దాన్ని కరెక్ట్ చేద్దాం అంటాను. ఓకే, సో ఇది ఈ చిన్న పిల్లలకి ఆర్ కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలకి, ఇప్పుడు పెద్ద పిల్లలు మా అర్హాన్ ఏజ్ ఆర్ బియాండ్ పిల్లలకి దేర్ ఆర్ గమ్మీ బేర్స్ ఇన్ ద మార్కెట్. నౌ మీరు అన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఒక గమ్మీ బేర్ తిన్నానని వాళ్ళకి. అదే మనకి మార్కెట్లో ఉన్న గమ్మీ బేర్లు విచ్ ఆర్ నాట్ లోడెడ్ విత్ షుగర్ నార్ దే హ్యావ్ ఏంటి ల్యాబ్లో తయారు చేసిన స్వీట్నెస్ కాకుండా ఓన్లీ న్యాచురల్ స్వీట్నెస్తో తయారు చేసిన గమ్మీ బేర్స్ విచ్ హ్యాస్ నో నాస్టీ. ఓకే, ఇది వాళ్ళ న్యూట్రిషనల్ గ్యాప్ని కవర్ చేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళు సపోజ్ దే స్కిప్ దేర్ ఫ్రూట్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ దట్ అది స్కిప్ చేసేసి ఇది ఇచ్చేయండి అని నేను అనను. కరెక్ట్, అది ఫ్రూట్స్ ఇవ్వండి. ఒకవేళ యూ ఫీల్ దట్ యునో యువర్ చైల్డ్ ఇస్ గెటింగ్ సాటిస్ఫైడ్, డైరీ మిల్క్ 5 స్టారో కాకుండా దే ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ విత్ వన్ గమ్మీ బేర్ అ డే అంటే ఓకేనా ఆర్ ఇస్ ఇట్ హార్మ్ఫుల్? చాలా మంచి పాయింట్ చెప్పావమ్మా. తెలుగులో నీతులు చెప్పేది ఒకటిని చేసేది ఒకటి అని చాలామంది చాలాసార్లు చెప్తారు. నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్గా ఇట్ హిట్స్ ద సార్ట్ ఆఫ్ ద రైట్ నోట్. ఎందుకు అని చెప్తా ఉన్నానంటే అట్లాగా అది తినకూడదు ఇది తినకూడదు అంటాం, బట్ యాక్చువల్లీ వెన్ ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు మేనేజింగ్ ద చిల్డ్రన్ ఇట్స్ నాట్ ఈజీ. సో ఆ టైంలో మనం ఇవ్వాలి. సో నువ్వు చాలా బాగా చెప్పావు. ఏంటి అవసరం ఉన్నప్పుడు వాడు కొద్ది రోజులు సరిగ్గా తినలేదు, వాడికి ఏదన్నా సప్లిమెంట్ ఇద్దాం. సప్లిమెంట్ ఇచ్చే బదులు ఆ చాక్లెట్ ఇచ్చే బదులు ఇది ఇవ్వడం అబ్సల్యూట్లీ ఐ పర్సనలీ అగ్రీ విత్ దట్. I completely agree with what you said, because you are not giving it as a daily thing, and main thing in the mind is this is not supplementing my actual food. Right. Yeah. So I completely agree with what you said. Okay, and alage ippudu ee milk mixes which are again nasty ledu. It has only dates or jaggery and cocoa powder with whatever is needed. అంటే మన మిల్లెట్స్ బేస్ అనుకుందాము, రాగి కానీ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అందులో. బియాండ్ దట్ ఇస్ నథింగ్ నాస్టీ ఇన్ ద లేబుల్ ఆర్ ఇన్ ద ప్రోడక్ట్. అంటే ఇస్ ఇట్ ఓకే టు ఆఫర్ దట్ విత్ ద మిల్క్ వన్స్ అ వైల్, ఎవ్రీడే కాకుండా ఎప్పుడైనా? ఇది కూడా చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది సార్ మాకు పాలలో కలిపే పొడు రాయండి అని అడుగుతారు, వచ్చి గివ్ సంథింగ్ అని అడుగుతారు. సో నేను ఎక్కువ చేసేది, యాజ్ యూ రైట్లీ సెడ్, యూ లేబుల్డ్ అవుట్ 2-3 things. You said it could be dates, it could be nuts. So dates, nuts and natural carbs like ragi kani, inkot kani cheppa. I completely agree. I'll add only one point to that. What I would say is protein powder అందులో. Okay, natural protein or vegetable protein is what when we come to supplements, it has to be vegetable protein powder, natural.
గ్రీన్ పీస్ నుంచి తయారు చేసిన వేసి ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ చాలా ఉన్నాయి. లేకపోతే శనగలు ఆర్ మన చోలే నుంచి తయారు చేసినటువంటి యూనో ప్రోటీన్ పౌడర్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ ప్రిఫర్. అండ్ సెకండ్, నా మెయిన్ ఇందులో ఉండేది ఏంటంటే అందులో షుగర్ కంటెంట్ ఉందా లేదా. ఇంకొకటి ఏంటంటే వేర్ ది మ్యానుఫ్యాక్చరర్స్ చీట్ ద పబ్లిక్ ఈజ్ అందులో దే వోంట్ సే ఇట్ ఈస్ షుగర్ బట్ దే సే ఇట్స్ కార్న్ సిరప్ అంటారు. Right. So there are so many other things which they add as sugar but not being labeled as sugar. So adi, as you rightly said, as mothers and parents, you need to be cognizant and look at the label before you actually give it. So I agree with you. ఓకే, ఇంకొకటి, మన పిల్లలకి మనం ఈ ఫుడ్స్ ఇవన్నీ వాట్ ఎవర్ సప్లిమెంట్స్ అనుకుందాము, ఏదైనా అనుకుంటాము, దీంతో పాటు చవన్ ప్రాష్ ఆర్ ఆమ్లా ప్రాష్ ఇలాంటివి ఉంటాయి కదా, మనకి మార్కెట్లో దొరకకపోయినా ఓల్డెన్ డేస్లో ఎలాగైతే ప్రాపర్గా ఈ చవన్ ప్రాష్ ఆమ్లా ప్రాష్ చేస్తారు, ఈ సీజన్లో అది ఆఫర్ చేయడం వల్ల ఇస్ ఇట్ గోయింగ్ టు బిల్డ్ దేర్ ఇమ్యూనిటీ? నిజంగానే వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ అవుతుందా? నాకు తెలుసు, అంటే నాకు అర్హాన్ అలా లాస్ట్ 2024లో అడ్మిట్ అయినప్పుడు మీరు నాకు చెప్పింది ఒకటే, ఆమ్లా వాటర్లో వేసేసి ఇచ్చేసేయండి. సో ఆమ్లా యాక్చువల్లీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా చాలా మంది ప్రతిరోజు ఒక చెంచా తినిపిస్తారు, అలా తినిపించొచ్చా, ఆర్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? చాలా మంచి ప్రశ్న అమ్మా, బికాజ్ దిస్ ఈస్ సంథింగ్ అగైన్ యు ఆర్ స్పీకింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పబ్లిక్. దట్ ఈస్ సో నైస్ బికాజ్ దట్ ఈస్ వాట్ ఐ గెట్ ఆస్క్డ్ ఆన్ అ డైలీ బేసిస్. చాలా కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటున్నానంటే, నువ్వు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చవన్ ప్రాష్ ఇవ్వచ్చా, ఆర్ ఇమ్యూనిటీని పెంచడానికి ఇంకేదైనా చేయొచ్చా? దిస్ ఐ వుడ్ ఆన్సర్ ఇట్ as two points. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్, ఈజ్ ఇమ్యూనిటీ పెంచాలంటే దెర్ ఈజ్ నో మ్యాజిక్ మంత్ర. వెదర్ ఇట్ ఈస్ I don't want to name it, whether it's Chyawanprash or something else, there is absolutely a lot of misguided information చాలా ఉంది మార్కెట్లో. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఆర్ బాడీ ఒంట్లో ఉండి వ్యాధి నిరోధక శక్తినే మనం ఇమ్యూనిటీ అని పిలుస్తాం. సో మన ఒంట్లో ఉండే వ్యాధి నిరోధక శక్తిని మనం ఇమ్యూనిటీ అని పిలుస్తూ ఉంటాం. సో మన ఇమ్యూనిటీకి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ దట్ కీప్ అవర్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అంటే, మన వ్యాధి నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉండాలంటే 4 things. I would say there are 4 pillars of this immunity. First and foremost thing is ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. నీకు చాలాసార్లు కూడా చెప్పాను కదమ్మా, ప్రతి అర్హాన్ కానీ వాడిని ఒక స్పోర్ట్లో వేసేయి. మేక్ ష్యూర్ హీ ప్లేస్ అట్లీస్ట్ 1 to 1.5 hours a day. అప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నారండి అంటారు. సో ఇంట్లో ఆడుకునే ఆట కాదు, ఒక స్ట్రక్చర్డ్ స్పోర్ట్ పెట్టాలి. నెంబర్ 1, దట్ మీన్స్ వెదర్ ఇట్ ఈస్ స్విమ్మింగ్ ఆర్ ఆ జిమ్నాస్టిక్స్, చిన్నపిల్లలు చేసే జిమ్నాస్టిక్స్ కానీ టైక్వాండో కానీ ఏదో గేమ్ ఉండాలి. సో ఫర్ 1.5 hours a day. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ స్లీప్. అది కూడా స్లీపింగ్ ఎర్లీ బై 8:30. చాలాసార్లు నీకు కూడా చెప్పానమ్మా, 8:30, 9 కల్లా దే షుడ్ హిట్ ద బెడ్. నో మ్యాటర్ వాట్, దే షుడ్ హిట్ ద బెడ్ బై 8:30, 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. దిస్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ఎ బిగ్ వే. అది దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్, వెన్ దే వేకప్ ఇన్ ద మార్నింగ్, that awake time in the morning, it actually coincides with the circadian rhythm. సో ఆ ఎర్లీగా నిద్రపోయి వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆ సర్కేడియన్ రిథమ్ తోటి, అంటే బాడీలో వచ్చే హార్మోన్స్ మన అవేక్ టైంకి రెండిటికి కూడా వెన్ ఇట్ మ్యాచెస్, దట్ ఈస్ వెన్ యువర్ సెరోటోనిన్, యువర్ ఎండార్ఫిన్ హార్మోన్స్
అండ్ ఈ హార్మోన్స్, your normal natural adrenaline hormones, they are the ones which keep your body and your immune system healthy. So that is the third most important thing. And sunlight, that is absolutely important. Vitamin D adding to that other natural sort of these things is the early morning hormones like serotonin, endorphins చెప్పాను కదా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సమతుల్యమైనటువంటి ఆహారం. సో ఎప్పుడైతే ఈ 4 things ఉన్నాయో, దెన్ ఓన్లీ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ సార్ట్ ఆఫ్ యాక్టివ్ అండ్ డూయింగ్ వెల్. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎక్కడ నేను చ్యవన్ప్రాష్ తింటే ఇమ్యూన్ సిస్టమ్ వస్తుందా? ఏం వస్తుందమ్మా? The only thing Chyawanprash or something else gives vitamin C. So what I usually say is vitamin C is available in natural things. So many natural things. Usirkai, nimmakai. So those are, all the citrus fruits have lot of vitamin C in that, or any vitamins, other multivitamins as well. So నేను పర్సనల్గా చేసి నీకు చెప్పింది ఏంటంటే, ఈ పెద్ద ఉసిరికాయని కట్ చేసి I put it in my water bottle. అప్పటికప్పుడే తింటాం, చాలా చేదు అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఐ పుట్ ఇట్ ఇన్ అ వాటర్ బాటిల్. ట్రస్ట్ మీ, ఆఫ్టర్ 2 to 3 hours ట్రై చేసే కదా మరి, ఆ వాటర్ తీగా అవుతుంది. ఇట్ బికమ్స్ వెరీ స్వీట్ అండ్ నైస్, అండ్ దెన్ యాక్చువల్లీ యూ కెన్ ఈట్ దట్ ఆమ్లా ఆల్సో. అట్లాగా న్యాచురల్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి. ఆ చిన్న ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు అయితే ఐ హ్యాపీ నోట్లో పెప్పర్మెంట్ బిల్ వేసుకున్నట్టు అవి వేసేసుకోవచ్చు. So that is what I do, and I, on a day-to-day basis, I advise my mothers that this is the right thing to do. So immunity పెరగాలంటే that is the way, not by giving medicines. By giving medicines మనకు ఒక false sense of security, false sense of పర్లేదు, నేను అన్నీ నా కొడుక్కి నా కూతురికి చాలా మంచిగా చేస్తున్నాను, రోజు చ్యవన్ప్రాష్ ఇస్తున్నానంటే అలా జరగదమ్మా. సో ఈ 4 things మీద మనం శ్రద్ధ పెట్టి వాళ్ళ బాడీ, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే ఇట్లా చేయాలి. ఓకే, ఈ టాపిక్ పైన లాస్ట్ క్వశ్చన్. బికాజ్ మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాము. యాజ్ అ మదర్ అండ్ నాతో పాటు ఉన్న మదర్స్, మేము ఎక్కువగా వినే క్వశ్చన్స్, ఒక బేబీ త్రూ అవుట్ బ్రెస్ట్ మిల్క్ తాగి, చిన్న బేబీ బ్రెస్ట్ మిల్క్ తాగి పెరిగాడు, ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాడు. ఇంకొక బేబీ వాళ్ళ మదర్కి బ్రెస్ట్ మిల్క్ రాలేదు, ఫ్రమ్ ది డే 1 ఫార్ములా పాలు తాగి పెరిగాడు. ఈ బేబీ, ఏ బేబీ అయితే బ్రెస్ట్ మిల్క్ తాగి పెరిగాడో, ఇఫ్ ది బేబీ ఈస్ ఫాలోయింగ్ సిక్ ఎవరేమనరు. అదే గనక ఫార్ములా బేబీ కొంచెం ఒంట్లో లేకపోతే సన్నగా ఉంటే, మాటుకి ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ సిక్, అందరూ అంటే సొసైటీలో చెప్పేది, అదేంటి తల్లిపాలు సరిపోలేదు కదా, తల్లిపాలు తాగలేదు కాబట్టి ఊరికే ఇలా సిక్, అంటే హిస్ ఫాలోయింగ్ సిక్, ఊరికే ఇలా నీరసంగా ఉంటున్నాడు. ఆర్ ఒక మదర్కి ఇది వింటున్నప్పుడు తను కావాలని ఫార్ములా చూస్ చేయలేదు, తనకు అవ్వలేదు, ప్రాబ్లీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ రీజన్స్, పర్సనల్ లైఫ్ ఆర్ మ్యారిటల్ లైఫ్ వల్ల ఇష్యూస్ అవ్వడంతో షీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ద మిల్క్. తను షీ హ్యాడ్ టు మేక్ హర్ బేబీ సర్వైవ్. ఫార్ములాకి వెళ్ళింది, ఆ మూమెంట్కి నా బేబీని నేను బ్రతికించుకోవాలి, ఈ పాలు కాకపోతే బెస్ట్ పాలు ఏంటి, ఫార్ములా మిల్క్ ఇచ్చింది, బ్రతికించుకుంది. ఆ తర్వాత సొసైటీ ఇచ్చే మాటలు పడలేక ఒక తల్లికి చాలా బాధ అనిపిస్తుంది. సో ఇది నిజంగానే ఫార్ములా మిల్క్ తాగిన బేబీకి ఇమ్యూనిటీ లో ఉంటుందా? చాలా మంచి థాట్ అమ్మా ఇది. బికాజ్ ఈజీగా మనం చాలా మందిని బ్లేమ్ చేయటం జరుగుతుంది, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఏ తల్లి కూడా, వాట్ ఐ సీ సో మెనీ, ఎవరైనా కూడా దే పుట్ దేర్ హార్ట్ అవుట్ టు గివ్ మిల్క్ టు దేర్ చైల్డ్. వాళ్ళు పిల్లని కనాలి అన్న థాట్ వచ్చిన తర్వాత నా బేబీకి ది బెస్ట్ ఇవ్వాలనే వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి తల్లి కూడా ఎంతో కష్టపడి, ఎంత కష్టమైనా కూడా they want to give the breast milk and they want to give the best. And that's what I keep telling, the best gift that you can give your baby is breast milk అని చెప్పి. బట్ ఒక్కటే ఏంటంటే, అందరికీ ఒక 10% మదర్స్కి రావు పాలు ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, అమ్మ నీకేం పర్వాలేదు, నీకు ఎంత తక్కువ వచ్చినా కూడా, ఎన్ని తక్కువ తల్లి పాలు వచ్చినా కూడా ఆ తక్కువ పాలు ఇవ్వు. మేక్ ఎన్ అటెంప్ట్ టు
attempt the breastfeeding every 3 hours. This is an important advice to the mothers who don't have milk or who don't have much milk. ఇక్కడ 2 points చెప్తాను. ఈవెన్ లెటస్ సే చాలా తక్కువ పాలు వస్తున్నాయని నిస్పృహ చెందొద్దు, నిస్సహాయతతోటి ఉండొద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఎన్ని తక్కువ పాలు వచ్చినా కూడా ఫస్ట్ పిల్లల్ని స్కిన్ టు స్కిన్ చేసి బ్రెస్ట్ మీద పెట్టండి. ద చైల్డ్ విల్ సకల్ ఆన్ ద బ్రెస్ట్ ఆన్ బోత్ ద సైడ్స్. సో ఒక చుక్క అయినా వస్తుంది, ఆ చుక్కలో కూడా చాలా చాలా మ్యాజిక్ ఉంటుంది. సో దట్ ఈస్ నెంబర్ 1. సో ఎన్నిసార్లు పాలు ఇచ్చినా కూడా నేను నా అడ్వైజ్ ఇస్ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అటెంప్ట్ చేసి అప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వండి. నా సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్లీ అది కూడా జరగదు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గాడ్ హ్యాస్ మిస్టీరియస్ వేస్ అమ్మా. ఇమ్యూనిటీ, వి ఆల్ అండర్స్టాండ్ దట్ తల్లిపాల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇట్ గివ్స్ అ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ మనందరికీ తెలుసు. But as I said, God works in mysterious ways. There are so many other things which help the immune system. If మీరు అడిగిన మనం ఏదైతే మనం ఆ పాయింట్ మీరు లేవనెత్తారో, ప్రతి బిడ్డకి హూఎవర్ హ్యాస్ నాట్ గివెన్ తల్లిపాలు ప్రతి బిడ్డ సిక్ అయిపోతుందా? అవ్వట్లేదు కదా. సో there are other factors other than breast milk which also help in the immunity or good immune system of the child. నేను ఇందాక చెప్పాను కదా. సో అటువంటి మదర్స్కి నేను ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటంటే, అమ్మ డోంట్ వరీ. చాలామందికి తల్లిపాలు లేనప్పుడు అమ్మ డోంట్ వరీ, వాట్ విల్ డూ ఇస్ ఇది లేవు కదా, మనం ఎర్లీగా సాలిడ్ స్టార్ట్ చేద్దాం. విల్ గివ్ హెల్దీ ఫుడ్, విల్ గివ్ న్యాచురల్ థింగ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, కిచడీ. అలాగా ఇంట్లో మేక్ దెమ్ వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఫీడింగ్ టైం దగ్గర నుంచి, వాళ్ళ వేకింగ్ అప్ టైం దగ్గర నుంచి, వాళ్ళ సన్లైట్ దగ్గర నుంచి, వాళ్ళకి సప్లిమెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా హెల్దీగా చేద్దాం. అండ్ దే ఆల్సో టర్న్ అవుట్ టు బి గుడ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ద రైట్ మైండ్ సెట్. ఒక లోపం ఉన్నా కూడా గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ అదర్ థింగ్స్. వేరే లోటుపాట్లు, ఇందులో ఉన్న లోటుపాట్లని తీర్చడానికి అదర్ థింగ్స్ తోటి చేయొచ్చు. సో మీరు అసలు యూ డోంట్ నీడ్ టు ఎవరో చెప్పారని మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ప్రాబ్లం ఉన్నా కూడా దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ దట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇక్కడ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. అండ్ ఐ హోప్ వీళ్ళందరికీ మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. అండ్ మదర్స్ అందరు కూడా ఇప్పుడు దే విల్ ప్రాబ్లీ స్టార్ట్ మేకింగ్ ద రైట్ చాయిసెస్. అండ్ స్ట్రైట్గా మన పిల్లలు ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే తినలేదు అని టెన్షన్ పడకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తానని హోప్ చేస్తాను. అండ్ విత్ దాట్ విల్ ఎండ్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మరొక సరికొత్త టాపిక్ అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్. బాయ్.